నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల తరగతి గదులపై పిచ్చి మొక్కలు పెరగడం విమర్శలకు దారితీస్తోంది. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల తరగతి గదులపై పిచ్చి మొక్కలు పెరిగి పొలాన్ని తలపిస్తుంది. నంద్యాల పట్టణంలోని ప్రముఖ ప్రభుత్వ బాలికల పాఠశాల తరగతి గదులపై ఈ దుస్థితి నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రభుత్వ పాఠశాల నుంచి సుమారు 400 మంది విద్యార్థినీలకు పైగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టినప్పటికీ పాఠశాల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలోని పై అంతస్తు భవనంలోని 2 తరగతి గదులపై ఎటువంటి శుభ్రం చేయకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తుంది. మొక్కల వేళ్లు గదుల్లోకి ప్రవేశించి దెబ్బతినే అవకాశం ఉన్నప్పటికీ పాఠశాల ఉపాధ్యాయులు స్పందించడం లేదు. పిచ్చి మొక్కలు పెరిగి విషపురుగులు, క్రిమికీటకాలు, దోమలు పెరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. అదేవిధంగా పాఠశాల తరగతి గదుల వద్ద సిమెంట్ బస్తాలు ఉంచడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరగతి గదులపై ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలని పలువురు కోరుతున్నారు. నమస్కారం. నేను మీ అజయ్ మైలారా. నేను మీ నిత్య గౌడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.